ఈరోజు మనం వెంకటేశ్వర వ్రతం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ వేసుకొని అందులో కొన్ని బియ్యం పోసుకోవాలి. నెక్స్ట్ స్వామివారి ఫోటో పెట్టుకోవాలి. దానికి తులసి మాల వేసుకోవాలి. ఫ్లవర్స్ పెట్టాలి. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత దేవుడికి ఇలా మనం ఇష్టమైన ఫ్లవర్స్ పెట్టాలి. తులసి మాల దేవుడికి చాలా ప్రీతికరం. ఇది కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత అందులోకి ఫ్లవర్స్ పెట్టాలి. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత చూడండి, ఇలా మనం స్వామివారికి చాలా అంటే చాలా మనం ఎన్ని శనివారాలు మొక్కుంటే స్వామివారికి 7 అనేది చాలా ప్రీతికరం. సో మనం 7 శనివారాలు చేసుకోవాలి. చాలా నిష్టగా చేసుకోవాలి. రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని దేవుడికి ఆ రోజు ఫాస్టింగ్ ఉండి. ఇప్పుడు మనం పిండి దీపాలు ఎలా చూద్దాం. ఫస్ట్ పిండి వేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం వేసుకొని అందులో మళ్ళీ కొన్ని పాలు, మనం వాడుకునే పాలు కాకపోతే మనం దేవుడికి ప్రత్యేకంగా తీసి పెట్టాలి. ఆ పాలు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి ముద్దలు కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఇవి అండ్ ఆ పాలు ఎందుకంటే స్వామికి ఇలా చేస్తే చాలా ఇష్టం. మళ్ళీ పిండి ముద్దలు మనం ఆవుకి పెట్టాలి నైవేద్యంగా. ఆవులకు కానీ పిట్టలకు కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇలా మనం మంచిగా చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని పిండి ముద్దలు చేద్దాం. 7 అంటే దేవుడికి ఇష్టం కాబట్టి 7 చేసుకోవాలి. 7 పక్కన పెట్టేసుకుంటే మనకు కుక్కర్లాగా వస్తాయి దీపాలు అనేది. అలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి మెల్లిగా చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ పిండి దీపాలకి మనం అక్కడ దేవుడితోని మనం గంధం కుంకుమతో అలంకరించాలి. ప్రతి ఒక్క పిండి దీపంలో మనం 7 వత్తులు వేసుకోవాలి. వేసుకొని మనం దేవుడికి ఏదైనా మనకు తోచిన నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి ఒక పసుపుతో గౌరమ్మ చేసుకొని దీపారాధన చేసుకొని మనం 7 అధ్యాయాలు, మనం 5 అధ్యాయాలు ఉంటాయి దేవుడి కథలు, అవి చదివి పూజలు చేసుకోవాలి. సో